హాయ్ అండి. చూడండి, ఈరోజు పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ ఎప్పుడు ఎలా చేయాలంటే, నేను ఒక కాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా నీట్గా కడుక్కొని దీనిపైన ఉన్న సన్నటి పొరను తీసేయాలండి. దీని స్కిన్ ఇలా తీసేసిన తర్వాత మనకి ఇష్టమైన సైజులో మన ఇష్టం వచ్చినట్టు ముక్కలు కట్ చేసుకునవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నానండి. వీడియోలో చూడండి, నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండీలు పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మినపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని కొద్దిగా శనగపప్పు, ఇవన్నీ మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నువ్వులు కూడా చిటపట అనేట్టుగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఒక పక్కగా తీసి పెట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుంటానికి కొంచెం వేరుశనగపప్పు, ఇవి ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, ఇవి కూడా సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బాండీలో కొద్దిగా 1 స్పూను నూనె పోసుకుంటున్నాను. ఒక స్పూన్ నూనె సరిపోతుందండి ఒక కాయకి. ఇది నూనె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు చిటపట అన్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని దీనిలో కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా దానికి సరిపడా సాల్ట్, ఈ సాల్ట్ కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల కోసం మూత పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుందండి. మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని ఈ ఫ్రైలో మనము కలుపుకోవాలి. ఇంతేనండి పొట్లకాయ ఫ్రై. దీన్ని ఎవరైనా తినవచ్చు. నా ఛానల్ని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.